సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మన దగ్గర కూడా కనిపిస్తున్నట్టుంది కదా, లైన్లలో ఉంటున్నారు పెట్రోల్ బంకుల దగ్గర, ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నో షార్టేజ్ బోర్డులు పెట్టినప్పటికి కూడా ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుందా, లేకపోతే నిజంగానే ఒక క్రైసిస్ అనేది వచ్చిందా? మీరు నిజంగా 2 years అని అంటున్నారు, 2 years అన్ఇమాజినబుల్, అసలు మన వల్ల కాదు అలాంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు 2 నెలలకి ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్ ఏంటి? లేదు, మనకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ స్టేట్మెంట్, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సుజాత శర్మ, జాయింట్ సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల జరిగిన ఈ ప్యానిక్ బయింగ్ వాజ్ కాజ్డ్ బై ప్యానిక్ బయింగ్ అండ్ సెంటర్ వాజ్ ఇన్ టచ్ విత్ దిస్. మా దగ్గర 30-33% డీజిల్ సేల్ సర్టన్ స్టేట్స్లో పెరుగుతుంది అంటున్నారు. అది ప్యానిక్ బయింగ్ ఉండొచ్చు మోస్ట్లీ. ఇంకోటి సమ్మర్ ఇప్పుడు, సో డీజిల్ జనరేటర్స్ చాలా మటుకు యూస్ చేస్తారు ఎక్కడెక్కడ పవర్ ఫెయిలియర్ ఉందో. ఇన్ఫ్యాక్ట్ నిన్ననో మొన్ననో కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ అన్నమాట మన దగ్గర. కానీ అప్పుడు కూడా గ్రిడ్ ఫెయిలియర్ లేకుండే చాలా బాగా నడిచింది అనమాట మన. సో ఇది ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ పేమెంట్ సిస్టమ్ మార్చారు. ఆయిల్ కంపెనీస్ ఏమంటున్నారంటే రీటైల్ అవుట్లెట్ దగ్గర మీరు ముందే పేమెంట్ చేయండి, తర్వాత మేము డీజిల్లో పెట్రోల్ సప్లై చేస్తాం మీకు. ముందు అట్లా లేకుండే, ముందు వీళ్ళు సప్లై చేసిన తర్వాత 2 రోజుల్లో వీళ్ళు అమ్మిన పెట్రోల్ డబ్బులు డీజిల్ డబ్బులతో వీళ్ళు డబ్బులు కడుతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే రీటైల్ అవుట్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ముందే కట్టాల్సిందంట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని లీటర్స్ తెచ్చుకుంటారు డీజిల్, ఇన్ని లీటర్ పెట్రోల్ తెచ్చుకుంటే మేబీ 5 lakhs, 10 lakhs, 15 lakhs పేమెంట్ చేస్తారు మీరు. వీళ్ళకి ఈ రొటేషన్ చాలా క్రూషియల్, ఇది మార్జిన్ తక్కువే కదా, సో రొటేషన్ ఉండాలి కాన్స్టెంట్లీ. ఇప్పుడు వీళ్ళేమంటారంటే మాకు 2-3 రోజుల తర్వాత వస్తుంది డీజిల్ పెట్రోల్, అన్నీ రావట్లేదు. మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్న సిటీ అవుట్లెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సిటీలో ప్యానిక్ ఉండకూడదు అని చెప్పేసి. మీరు నార్త్ ఇండియాలో ప్యానిక్ లేదు, నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అదేదో వాట్సాప్ మెసేజెస్ పంపించారంటే ఎవరో, దాంతో జరిగిందని. సో ప్యానిక్ బయింగ్ చేయక్కర్లేదు, వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్ అని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు చెప్పారనమాట, యూనియన్ పెట్రోలియం మినిస్ట్రీ. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో 400 ఫిల్లింగ్ స్టేషన్ షట్ డౌన్ చేశారు టెంపరీ డ్యూ టు సివియర్ ఫ్యూయల్ క్రైసిస్ కాజ్డ్ బై ప్యానిక్ బయింగ్ అంటున్నారు. అదర్ స్టేట్స్ హ్యావ్ నో సచ్ ప్రాబ్లమ్ అని చాలా క్లియర్గా. ఇప్పుడు ఈ పిఎన్జీ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు. సో పిఎన్జీ గురించి కూడా చెప్తే సఫిషియెంట్ స్టాక్స్ మా దగ్గర డీజిల్ పెట్రోల్ ఉంది, ఏ సిచ్యువేషన్ మాకు ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. మా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉంది మన దగ్గర చాలా మటుకు. 63 రోజుల స్టాక్ మన దగ్గర ఉంది ఈ రోజు నుంచి. ఇంకా ఈ రోజు కదా, ఎప్పుడు ఓకే, ఎప్పుడు మన దగ్గర 63 రోజులు ఉంటుంది. ప్రతి దేశం ఇది మెయింటైన్ చేస్తారు. చైనా ఇస్ ద హైయెస్ట్, 240 రోజుల స్టాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అది కాకుండా పిఎన్జీ గురించి చెప్పారు. పిఎన్జీలో కనెక్షన్ తీసుకున్న వాళ్ళు 42,000 మంది పిఎన్జీ కనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళ ఎల్పిజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి పిఎన్జీ కనెక్షన్ వస్తే పైప్ న్యాచురల్ గ్యాస్, మీ ఎల్పిజి డియాక్టివేట్ అయిపోతుంది, మీకు ఎల్పిజి తీసుకోలేరు. ఎందుకంటే అది ఇది 2 కావాలంటే కాదు, ఏదో ఒకటి తీసుకోండి అంతే. అండ్ మోస్ట్లీ పిఎన్జీ తీసుకోవాల్సి వస్తుంది. సో స్లోలీ, ఎందుకంటే మన దగ్గర మన దేశంలో 50% పైప్ న్యాచురల్ గ్యాస్ మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈ బయట ఉన్న దాన్ని డిపెండెన్సీ తగ్గించడానికి వాళ్ళు చేసిన. ఇంకోటి గడ్కరీ గారు మనం చెప్పారు వీ షుడ్ డూ 100% ఎథనాల్ బ్లెండింగ్, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడున్న ఇంజిన్స్, ఎస్పెషలీ కార్ ఇంజిన్స్ చూడండి, అది ఎథనాల్ 20-30% తీసుకోగలదు. 40 కూడా కొంచెం టఫ్ ఉంటుంది. కొత్త ఇంజిన్లు కావాలంటే దే కెన్ గో టు 100% ఎథనాల్ ఆల్సో. కానీ దానికి టైం పడుతుంది. బహుశా ఇంకో 5-10 సంవత్సరాల తర్వాతనే 50-60% బ్లెండింగ్ తీసుకుంటే మన ఇంపోర్ట్ బిల్ అంతా తగ్గిపోతుంది. మన గల్ఫ్ నేషన్స్ మీద డిపెండ్ కాక్కర్లేదు. చేయాల్సింది, ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఆల్రెడీ మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ మొదలైనవి, చాలా మటుకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మొదలైనవి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బహుశా నెక్స్ట్ 10 yearsలో మన ఇంపోర్ట్ బిల్ 50-60% కట్ డౌన్ అయిపోతుంది, విచ్ ఇస్ చాలా పెద్ద మూవ్. ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ రైల్వేస్ దగ్గర ముందు డీజిల్ ఇంజిన్సే ఉండే మొత్తం, దానికన్నా ముందు కోల్ ఇంజిన్స్ ఉండే, తర్వాత డీజిల్ ఇంజిన్స్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫై చేసేసరికి కంప్లీట్గా. సో వాళ్ళ సేవింగ్స్ ఆలోచించండి, ఎంత పెద్ద సేవింగ్స్ ఉంది వాళ్ళకి. టెన్షనే లేదు వాళ్ళకి, డీజిల్ లేదంటే ఏం కాదు, మాకు ఎలక్ట్రిసిటీ ఉంది కదా అని చెప్పేసి అది నడిపించుకోండి. సో నో ప్రాబ్లం. ఈ ప్యానిక్ బయింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. లైన్లు కట్టకండి, పెట్రోల్ డీజిల్ అడిక్వేట్ స్టాక్ ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ ఈ పేమెంట్ మెకానిజం మార్చారు, దాంతోనే ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా సిటీలో ఈ సండే డీజిల్ పెట్రోల్ సప్లై కాలేదు చర్లపల్లి అక్కడ అవుట్లెట్ నుంచి. అది బహుశా అదేదో మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు.
మేబీ వాళ్ళు ఒక రోజు బ్రేక్ తీసుకున్నారేమో, సో దాంతో జరిగింది. కానీ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ మేజర్ ఇష్యూ. కాకపోతే గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర మన నౌకల మీద అటాక్ జరిగింది, 2 నౌకల మీద ఒక హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ వాళ్ళు, IRGC అటాక్ చేసింది అనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి భారతీయులు లేకుంటే ఆ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ ఒక పానిక్ అనేది వస్తుంది. ఆ తర్వాత నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మనతో ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కదా, మళ్ళీ మన దాని మీద ఎందుకు అటాక్ చేశారు అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది కదా, క్రైసిస్ అనేది వస్తుంది కదా అనే ఆలోచనలు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఒక్క అటాక్ కూడా ఇవాళ దాకా జరగలేదు. అది వాళ్ళేమన్నారంటే వాళ్ళ వైపు నుంచి మిస్కమ్యూనికేషన్, అంటే వీళ్ళ దగ్గర లోకల్ కమాండర్స్ ఉంటారు. ఈ లోకల్ కమాండర్స్కి ఇండియా షిప్ ఏది చైనా షిప్ ఏది ఏం తెలియదు. దే ఆర్ నాట్ మ్యారిటైమ్ ఎక్స్పర్ట్స్. ఏ ఫ్లాగ్ ఉంది, ఓనర్ ఒకరు ఉండొచ్చు, ఓనర్ మైట్ బి అన్ ఇండియన్, ఫ్లాగ్ మైట్ బి అ లైబీరియన్, ఆపరేటింగ్ క్రూ మైట్ బి ఫిలిప్పీన్స్, ఇట్లా ఉంటుంది ఎట్లయినా. సో మిక్స్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి అదంతా కాంప్లికేషన్స్ తెలియదు. ఇంకోటి ఫ్లాగ్ మార్చేసుకుంటారు, రాత్రికి రాత్రి మార్చుకుంటారు ఫ్లాగ్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు, UK ఫ్లాగ్ ఉంటే దాన్ని దింపి వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ పెడతారు. ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఈ డిడ్ంట్ మెన్షన్ ఇండియన్ షిప్స్. ఆయన ఏమన్నారు, ఒక UK షిప్ ఇంకొక ఫ్రెంచ్ షిప్ని కొట్టారని చెప్పారు. వేరే మనం ఏం చెప్పాం, మన షిప్ అని చెప్తున్నాం, దానికి పేర్లు మనదే ఉన్నాయి. సో కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆ రోజు జరిగిన అటాక్ తర్వాత ఇంకా అటాక్లు జరగలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. ఇఫ్ యూ సీ ఎనీ షిప్స్, అంటే ఇరానియన్ షిప్స్, చిన్న చిన్న షిప్స్ మైన్ వేయడం మేము చూస్తే వాళ్ళని మేము ధ్వంసం చేసేస్తామని. ఇరాన్ దగ్గర ఇప్పుడు మైన్ లేయింగ్ కెపాసిటీ షిప్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ తీసుకెళ్ళి, చిన్న చిన్న బోట్లు తీసుకెళ్ళి దాని నుంచి మైన్ కింద పడేయచ్చు. కానీ వాళ్ళ మైన్స్ కూడా ఇప్పుడు లేదు, వాళ్ళు వేసిన మైన్స్ కూడా ఎక్కడుందో వాళ్ళకి తెలియదు ఇప్పుడు. సో వార్నింగ్ ఎట్లయిందంటే, అంటే మీ షిప్పులు దిగంగానే మిమ్మల్ని కొట్టేస్తాం, మీరు మైన్స్ వేస్తారో ఏమేస్తారో మాకు తెలియదు. కానీ ఇవాళ దాకా దాని తర్వాత అటాక్లు ఏం జరగలేదు, ఏ షిప్ని వాళ్ళు హైజాక్ చేయలేదు, బోర్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఒక స్టేటస్ కో లాగా ఉంది. అటువైపు US ఆపేస్తున్నారు ఇరానియన్ షిప్స్ని, ఇటువైపు వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి. కానీ ఏదో ఒక రోజు నెక్స్ట్ 3 daysలో ఐ థింక్ దెర్ విల్ బి అ బ్రేక్ త్రూ. ఎందుకు ఎక్కువ రోజులు ఇప్పుడు ఆల్రెడీ 110కి వెళ్ళిపోయింది పర్ బ్యారల్ ఆయిల్. ఎక్కడ 70 ఉండే, ఎక్కడ 60 ఉండే, ఇప్పుడు 110 దాకా వచ్చేసారు. సో ఎక్కువ రోజులు, ఇన్ఫ్యాక్ట్ మీరు యూరోప్లో చూడండి కవిత గారు, మన సిచ్యువేషన్ చాలా బెటర్. యూరోప్లో 400 నుంచి 550 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు నిన్న మొన్న అంతా. ఇవాళ కూడా అదే ఉంటుంది. వాళ్ళ దగ్గర జెట్ ఫ్యూయల్ లేదంటున్నారు. ఆలోచించండి, అట్లీస్ట్ వీఆర్ బెటర్ దాని దగ్గర. మన దగ్గర ఇక్కడి నుంచి ఫిల్అప్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ అక్కడ వెళ్ళినప్పుడు యూరోప్లో లేదు, ఫ్యూయల్ లేదు, ఆస్ట్రేలియాలో లేదు. దే ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. సో అట్లాంటి దేశాలు చూస్తే మనం మేబీ మన కన్జ్యూమరిజం తక్కువ ఉండొచ్చు, వాళ్ళగా మనం కానీ వీఆర్ ద వన్ ఆఫ్ ద టాప్ 10 కన్జ్యూమర్స్ లోకంలో. ఇన్ఫ్యాక్ట్ టాప్ 5 చెప్పొచ్చు మనం. చైనా ఉంటుంది, ఇండియా ఉంటుంది, US ఉంటుంది, జపాన్ ఉండొచ్చు, రష్యా. సో అట్లాంటి దేశాల్లో మనం కూడా చాలా కన్జ్యూమ్ చేస్తున్నాం. మన 140 కోట్ల పాపులేషన్ ఉంది మనకి. కానీ మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ స్టేబుల్గానే ఉంది. కానీ మీరు చెప్పినట్ల మన సీఫేరర్స్ మీద వారు దాడి చేయడం అనేది అక్కడొక్కటే కాదు, పర్షియన్ గల్ఫ్లో ఆల్మోస్ట్ 5,000 మంది మన సీఫేరర్స్ ఉన్నారు. చాలా షిప్స్ అక్కడ ఆగిపోయినాయి. సో చాలా అర్జెంటుగా ఇమ్మీడియట్గా చేయాల్సిందంటే ఈ ఉన్న షిప్లు అన్నీ బయటకు పంపించేసేయాలి ఫస్ట్. బట్ కింద సీ మైన్స్ అనేవి ఉన్నాయి. మైన్స్ ఓన్లీ టువర్డ్స్ ఇరానియన్ సైడ్ ఉంది, ఒమాన్ సైడ్ ఉంది, ఇరానియన్ సైడ్ లేదు. ఒమాన్ వైపు వేసారు వాళ్ళు. సో ద షిప్స్ కెన్ గో, చాలా క్లియర్, ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం లేదు. అదే టైంలో ప్యారలల్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళ షిప్ని తీసుకొచ్చి వాళ్ళు డీమైనింగ్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం. సో ఈ ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ US యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ఒక స్టాప్ గ్యాప్ మెజర్గా ఒక 30 రోజులకి ఇది ట్రై చేసి చూడండి ఏం జరుగుతుందని చెప్పి US ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అది కాకుండా ఒక రీజనల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఖతార్, కువైత్, బహ్రెయిన్ అండ్ ఈవెన్ సౌదీ అరేబియా వాళ్ళ ప్లాంట్స్ రిపేర్ చేయాలి, వాళ్ళు రిఫైనరీస్ రిపేర్ చేయాలి, దానికున్న సామగ్రి తెచ్చుకోవాలి వాళ్ళు. సో వాళ్ళు యూరోప్లో ఆర్డర్ ఇస్తే కూడా అది రావాలి, వాళ్ళకి ఇంకా నిలబడుతుంది. సో రిపేర్ ఎప్పుడు చేస్తారు దానికోసం చెప్పాను. ఇప్పుడు ఓపెన్ అయితే కూడా నెక్స్ట్ 2-3 సంవత్సరాల దాకా సిచ్యువేషన్ స్టెబిలైజ్ కావాలని టైం తీసుకుంటుంది. ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 18-19 ఉంటుంది, దానికన్నా కిందకి రాదు. అది మెయిన్ పాయింట్. సో కన్విన్స్ అవ్వాలి, కన్వీనియంట్గా ఏముందో అనేది చర్యలు తీసుకోవాలి. ఎస్, ఐ థింక్ ద ప్రాక్టికల్ మూవ్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయండి, ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికీ లెట్ us డూ దిస్ అని ఇరాన్ చెప్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ సెన్సిబుల్ సజెషన్ వాళ్ళ వైపు నుంచి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.